బ్రేకింగ్ న్యూస్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ టార్గెట్ గా వైసీపీ విమర్శలు గుప్పిస్తుంది. గాలి మోటార్లో పవన్ షికార్లు అంటూ వైసీపీ పోస్టులు పెడుతుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటే ప్రైవేట్ విమానాల్లో తిరుగుతున్నారని ఆరోపిస్తుంది. మంగళగిరిలో టిఫిన్, తిరుపతిలో లంచ్, హైదరాబాద్ లో డిన్నర్ అంటూ ఎక్స్ లో పోస్టులు పెట్టింది. 3 ప్రాంతాలకు ప్రత్యేక విమానంలో ప్రయాణించారని విమర్శించారు. తిరుపతిలో 2వ రోజు పర్యటన ఉన్నా రాత్రి హైదరాబాద్ వచ్చి వెళ్లడం ఏంటని క్వశ్చన్ చేస్తున్నారు. ఎక్కే విమానం, దిగే విమానంలో పవన్ బిజీ అంటూ విమర్శిస్తున్నారు. అయితే వైసీపీ విమర్శలపై జనసేన నేతలు మాత్రం ఇంకా రియాక్ట్ కాలేదు. ఇక అటు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై వైసీపీ ఏ విధంగా అయితే టార్గెట్ చేస్తూ పోస్టులు పెడుతుందో మనం చూస్తున్నాం. సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శివ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. శివ, తిరుపతిలో టిఫిన్, అటు ఇక్కడ లంచ్, అక్కడ డిన్నర్ అంటూ కూడా కొన్ని పోస్టులు పెట్టడం మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి ఇప్పటి వరకు వైసీపీ కూడా చేస్తున్న కామెంట్లకు సంబంధించి జనసేన ఎక్కడ రియాక్ట్ అవ్వలేదు. జనసేన నేతలు ఎవరు రియాక్ట్ అవ్వడం కూడా మనం చూస్తున్నాం. అసలు ఎందుకు పవన్ ఈ విధంగా తిరగాల్సి వస్తుంది? ఏ పనుల మీద ఆయన బిజీగా గడుపుతున్నారు? సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? రత్న మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాత్రం పూర్తి స్థాయిలో ప్రజలకి దూరంగా ఉన్నాడనేది గత కొంతకాలంగా వైఎస్ఆర్సీపీ ఆరోపణలు చేస్తూనే ఉంది. తాజాగా నిన్న మొన్న 2 రోజుల పాటు చిత్తూరు జిల్లాలో పర్యటించారు. మొన్న ఏదైతే అటవీ శాఖకు సంబంధించి శేషాచలం అడవుల్లో ఆయన పర్యటించారు. అయితే దీనికి సంబంధించి ప్రజల్ని, నాయకుల్ని, కార్యకర్తల్ని, మీడియాని ఎవరిని కలవకుండా పవన్ కళ్యాణ్ ఎక్కే ఫ్లైట్ ఎక్కుతూ, దిగే ఫ్లైట్ దిగుతూ కూడా బిజీగా గడుపుతున్నారని చెప్పి వైఎస్ఆర్సీపీ ఎక్స్ వేదికగా నిన్న పోస్టులు కూడా పెట్టింది. ఉదయం టిఫిన్ ఒక చోట, మధ్యాహ్నం భోజనం ఒక చోట, సాయంత్రం డిన్నర్ ఒక చోట అని చెప్పి వైఎస్ఆర్సీపీ పోస్టులు పెట్టింది. పోస్టులు పెట్టి దాదాపుగా 16-17 గంటలు అవుతుంది. కానీ ఇప్పటి వరకు జనసేన నుంచి ఎటువంటి రియాక్షన్ కానీ, ఎటువంటి రిప్లై కానీ వచ్చిన పరిస్థితి కనిపించలేదు. మొన్న తిరుపతిలో పర్యటన ముగించుకొని, శేషాచలం పర్యటన ముగించుకొని ప్రత్యేక విమానంలో ఆయన హైదరాబాద్ వెళ్లారు. నిన్న ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరిన పవన్ కళ్యాణ్ ఉదయం హైదరాబాద్లో బ్రేక్ఫాస్ట్ చేసి మధ్యాహ్నానికి సంబంధించి తిరుపతిలో భోజనం చేశాడు. మళ్ళీ సాయంకాలం మంగళగిరి వచ్చిన పరిస్థితి కనిపించింది. అంటే ఉదయం హైదరాబాదులో, మధ్యాహ్నం తిరుపతిలో, సాయంత్రం మంగళగిరిలో 3 చోట్ల బిజీగా గడుపుతున్నారు. అసలే ఆంధ్రప్రదేశ్ లోడ్ బడ్జెట్ ఉందని చెప్పి గత కొంతకాలంగా టీడీపీ నేతలు, కూటమి ప్రభుత్వం చెప్తున్న నేపథ్యంలో ప్రత్యేక విమానాల కోసం కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఎందుకు కేటాయించాల్సి వచ్చిందని చెప్పి కూడా వైఎస్ఆర్సీపీ నిగ్గదీసి ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపించింది. అయితే పవన్ కళ్యాణ్కి సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. మంగళగిరిలో క్యాంపు కార్యాలయం ఉంది, హైదరాబాద్లో ఆయన నివాసం ఉంది. నిన్న మొన్న తిరుపతి పర్యటన పరిస్థితి కనిపించింది. వాస్తవానికి ఆయన మొన్న తిరుపతిలో పర్యటన ముగించుకున్న తర్వాత ఆయన ఆ రాత్రి తిరుపతిలోనే ఉండి నిన్న కూడా పర్యటన చూసుకొని మంగళగిరి రావాల్సి ఉంది. కానీ అర్జెంట్ పని ఉందని చెప్పి కూడా ఆయన సన్నిహితులు చెప్తున్న పరిస్థితి కనిపించింది. చెప్పండి శివ, ఏదేమైనప్పటికీ వైసీపీ టార్గెట్ గా పవన్ ని చేసుకుంటూ కూడా పోస్టులు పెట్టడం చూస్తున్నాం. ప్రధానంగా సినిమా షూటింగ్ యాప్లోనే ఈ విధంగా తిరుగుతూ ఆయన రిలాక్స్ అవుతున్నారు. కానీ ఈ పర్యటనలో ఎటువంటి ఎవరిని కలవటం కానీ, లేదంటే మీడియా సమావేశాలు నిర్వహించడం కానీ ఎటువంటి ఉపయోగపడే పని చేయట్లేదు అని చెప్పి కూడా పోస్టులో క్లియర్గా మెన్షన్ చేయడం కూడా మనం చూస్తున్నాం. మరి దేనికి సంబంధించి ఇప్పటివరకు ఎందుకు ఎవరు రియాక్ట్ అవ్వకుండా ఉన్నారు? ఎటువంటి పనులు చేయకుండా సినిమా కోసం, అంటే సినిమా క్యాంప్లో రిలాక్స్ అవుతున్నారని చెప్పి అంత డైరెక్ట్గా స్టేట్మెంట్ ఇస్తున్నప్పుడు ఎవరు రియాక్ట్ అవ్వకపోవడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్కి సంబంధించి కూడా ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ నేతలు ఆయన పరిపాలన విషయంలో కానీ, పాలన విషయంలో కానీ, అడ్మినిస్ట్రేషన్ విషయంలోని ఒకవైపు సినిమా షూటింగులు చేసుకుంటూ మరొక వైపు ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఎప్పుడైతే సినిమా షూటింగ్కి గ్యాప్ వస్తుందో ఆ గ్యాప్ వచ్చిన సమయంలోనే ఈ రకంగా జిల్లా పర్యటన చేస్తున్నారు తప్ప నిజంగా ప్రజల పట్ల, ప్రజా సమస్యల పట్ల, ప్రజలకు సంబంధించిన పరిష్కారం పట్ల పవన్ కళ్యాణ్కి ఏమాత్రం కూడా చిత్తశుద్ధి లేదనేది వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తుంది. అయితే గత కొంతకాలంగా ఎన్నికల ముందు కావచ్చు, ఎన్నికల తర్వాత కావచ్చు, గెలిచిన తర్వాత కావచ్చు, గత కొంతకాలంగా కూడా వైఎస్ఆర్సీపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్నే బేస్ వేసుకొని రెగ్యులర్గా కూడా టార్గెట్ చేస్తూ ఉంది. అయితే వైఎస్ఆర్సీపీకి సంబంధించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తే టీడీపీ, బీజేపీ రియాక్ట్ అవుతాయా లేదా అనేది కూడా ఒక రకమైన టెస్ట్ చేస్తున్న
చేస్తున్న పరిస్థితి కనిపించింది. వాస్తవానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసిన సమయంలో టీడీపీ బీజేపీ సోషల్ మీడియా వేదిక ఎక్కడ కూడా రియాక్ట్ అయిన పరిస్థితి కనిపించలేదు. కానీ పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసిన సమయంలో మాత్రం జనసైనికులు కూడా ఏమాత్రం కూడా రిప్లై ఇచ్చిన పరిస్థితి చాలా అరుదుగా కనిపిస్తూ ఉంది. వైఎస్ఆర్సీపీ పెట్టిన పోస్టులని తాము పట్టించుకోవాల్సిన అవసరం లేదనే ధోరణిలో మాత్రం ప్రస్తుతం జనసేన ఉన్నట్లు కూడా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే గత కొంతకాలంగా ఎన్నికల ముందు కావచ్చు, 3 పెళ్లిళ్ళ దగ్గర నుంచి బిగిన్ చేసుకుంటే ఇప్పటికి 3 చోట్ల, ఒక చోట బ్రేక్ఫాస్ట్, ఒక చోట లంచ్, మరొక చోట డిన్నర్ అని చెప్పి 3 రకాల కామెంట్ చేసిన సమయంలో కూడా జన సైనికులు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన విషయాన్ని కౌంట్ చేసేందుకు ఏమాత్రం కూడా సిద్ధం లేదు. అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదనేది వారి అభిప్రాయం కనిపిస్తూ ఉంది. ఏదో ఒక సమయంలో, ఏదో ఒక సందర్భంలో తమ అధినేతే వైఎస్ఆర్సీపీకి ఘాటుగా రిప్లై ఇస్తారని చెప్పి జన సైనికులు అయితే వ్యాఖ్యానిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. రత్న. రైట్, థ్యాంక్ యూ శివ.